హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రాపల్లి దగ్గర ఉన్న నమ్నూర్ దర్గా కాడికి అయితే మేము వెళ్తున్నాం ఫ్రెండ్స్. మా డాడీ ఇంకా మా బాబాయ్ అయితే బైక్ మీద వస్తుంది ఫ్రెండ్స్. మేమైతే ఆటోలో వెళ్తున్నాం. దర్గా దగ్గరికి అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్. మా ఫ్యామిలీ మొత్తం వంట చేస్తుంది ఫ్రెండ్స్. అక్కడికైతే వెళ్ళి చూపెడతా. ఇప్పుడు ఇక్కడైతే మా వాళ్ళందరూ వంట చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇప్పుడు వంటలు అయితే అయిపోయినాయి ఫ్రెండ్స్. మేము అందరం అయితే మొక్కులు చెల్లించుకోవడానికి దర్గా కాడికి అయితే వెళ్తున్నాం. ఇక్కడ దగ్గరలోనే ఇంకో దర్గా అయితే ఉంటుంది, అక్కడికైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్. మేము ఫ్రెండ్స్ ఇప్పుడు మా రవణ ఇంకా మా సిద్ధన్న ఇద్దరు దేవుని సామాన్లు అయితే పట్టుకొని వెళ్తుళ్ళు ఫ్రెండ్స్. కాళ్ళకి చెప్పులు లేకుండా ఫుల్ ఎండలో కూడా ఫాస్ట్గా నడుచుకుంటూ అయితే వెళ్తుళ్ళు ఫ్రెండ్స్. కాళ్ళు కాలుతలేవా అని నేనైతే అడిగితే దేవుని మీద భక్తి ఉంటే ఎంత ఎండ కొట్టినా కూడా కాళ్ళు కాలే అని చెప్పిర్రు ఫ్రెండ్స్. అందుకే మేము ఎవ్వరం కూడా చెప్పులు వేసుకోకుండానైతే వెళ్ళినాం. దేవుడు నిజంగా ఉన్నాడు ఫ్రెండ్స్, అందుకే మాకు ఎవ్వరికి కాళ్ళు కాలలే. దర్గా దగ్గరికి అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్. మొక్కలు అయితే చెల్లించుకుంటున్నాం. మమ్మీ చేయి పట్టుకోరి, నువ్వు పడుకో. రెండో దర్గా కాడికి కూడా వచ్చేసినాం ఫ్రెండ్స్. ఇక్కడ కూడా మొక్కులు చెల్లించుకుంటున్నాం. మొక్కులు అన్నీ అయితే అయిపోయినాయి ఫ్రెండ్స్. దేవునికి సమర్పించి అయితే మేము కూడా తింటున్నాం. మా మామయ్య, మా బాబాయ్, మా డాడీ ఇంకా మా తాత వాళ్ళైతే తినడం అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మేము కూడా తింటున్నాం. ఇక్కడైతే మా నాన్నమ్మ ఇంకా మా చెల్లె ఇద్దరు ఆడుకుంటున్నారు ఫ్రెండ్స్. మా చెల్లెనైతే ప్రసాదం తినమని అందరికి చెప్తుంది ఫ్రెండ్స్. మా డాడీ, మా బాబాయ్, మా మామయ్య వాళ్ళు అయితే ముచ్చట్లు పెడుతున్నారు ఫ్రెండ్స్. వీళ్ళకి చిన్న గ్యాప్ దొరికినా కూడా ముచ్చట్లు కావాలి. ఇప్పుడు అందుకే మోడీ గురించే అది ఒక గడ పెట్టినా కానీ చెల్ల పక్కకి
మా అన్ని మొక్కులు అయితే కంప్లీట్ అయినాయి ఫ్రెండ్స్. మేమైతే ఇంటికి వెళ్తున్నాం. ఆ దేవుడు మమ్మల్ని కూడా చల్లగా చూడాలని కోరుకుంటున్నా. బాయ్ గైస్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.